ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యన్నీతి నీతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్రయం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తో ప్రజ్వాంబుజంగమయవ ప్రతిభాసితం వై ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. కూర్చోండి. వేదాంతోపదేశం ఎవరికంటే నిన్నటి రోజు మనం చూస్తాం. ఎవరైతే సంసార బంధం నుంచి తప్పించుకోవాలని ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అవునా? తప్పించుకోవాలనేది ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా వివరణ చేసినారు నిన్నటి రోజు. వివేకంతో జీవనం చేస్తే అది వస్తుంది. అనేకసార్లు మనకు వస్తుంది, అబ్బా చాలా పై సంసారం, ఏడన పోయి ఆశ్రమాల్లో ఉంటే బాగుంటుంది అని అంటారు. ఆశ్రమానికి పోయినా అంతే, ఇక్కడున్నా అంతే. శ్రమ అనేది పోతుంది. పోతుంది అంటే ఆత్మచింతన ఉండదు అక్కడ. ఇక్కడన్నా మీరు గృహ జీవితంలో ఉంటూ కనీసం 6 నెలలకు ఒకసారి ఇక్కడ వచ్చి కొంచెం వింటున్నారు. ఆశ్రమాల్లో వినబడుతుందా? ఆశ్రమాల్లో అది కూడా ఉండదు. పోయింది, శ్రమ మిగిలింటుంది అంతే. అవునా? కనుక కొన్నిసార్లు అట్లా వస్తుంది. ఏమి చాలాపై సంసారం పెడితే ఎవరు బాధపడేది. అది నిజమైనటువంటిది కాదు, నిజమైన వైరాగ్యం కాదు. నిజంగా విడిపించుకోవాలా అనేది మనకు ఉండదు. బాగా వివేకం చేసుకొని ఎంత చేసినా ఒక్క సమస్యలో కాకపోతే ఒక్క సమస్యలో ఉంటాం. ఆనందంగా జీవనం చేయలేమనేది బాగా వివేకం చేసుకుంటే అప్పుడు వస్తుంది. కొన్నిసార్లు అట్లా అనుకున్న చాలీ సంసారం అని నిజంగా ముక్తి వస్తుంది అంటే భయపడతాం. కథ చెప్తుంటారు కదా, ఏదో ఇద్దరు తపస్సు చేస్తున్నారు. సరే, నారద మహర్షి వచ్చినారట. అయ్యా కనుక్కొనరా, మాకెప్పుడు మోక్షం వస్తుందో, శ్రీమన్నారాయణ దగ్గర అడుగు ఎప్పుడు మోక్షం వస్తుందో అని. సరే, నారద మహర్షి పోయి తిరిగి వచ్చినాడు. నారద మహర్షి అంటే మనం ఏమంటాము, ఏదో కొట్లాట పెట్టాడు కాదు. ఏం మాట్లాడితే ముందరికి ఏమవుతుంది, ఏమి కావాలి, దాన్ని అనుసరించి ఆయన మాట్లాడతాడంతే. సరే, ఎవరికైతే వెంటనే మోక్షం వస్తుంది అని చెప్పినారో వాళ్ళకి నారద మహర్షి అన్నాడంట, చూడపా నువ్వు తపస్సు చేస్తున్నావే ఈ చెట్టులో,
ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మాలు కావాలి నీ మోక్షం వచ్చేదానికి అని. అన్ని జన్మలు అయిన తర్వాత అని వస్తుంది కదా, అంటే ఆయనకి 3 రోజుల్లోనే వస్తుంది అని చెప్పినారట శ్రీమన్నారాయణ. ఆయనకేమన్నాడు, ఈ చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మాలు కావాలి అన్నాడట. ఆయన అన్ని జన్మాలకైనా వస్తుంది కదా, అంతవరకు నేను పరమాత్మ చింతన చేస్తూ ఉంటాను అని అక్కడే ఉన్నాడట. ఇంకొకరికి ఆయన తపస్సు చేసేటువంటి చెట్టు వృక్షం ఉందే, దాంట్లో ఎన్ని ఆకులు అన్ని జన్మాలు కావాలి, ఇప్పుడే రాదు ఆయనకి అన్నారట. ఆయన దగ్గర వచ్చి ఇంకా 3 రోజులకే నీకు ముక్తి వస్తుంది, 3 రోజులకే ముక్తి వస్తుంది అన్నట్ట. 3 రోజులకే వస్తుందా? అయ్యయ్యో, అయితే నేను పోయి ఒకసారి భార్య పిల్లలంతా చూసుకొని వాళ్ళకి ఏదైనా వ్యవస్థ చేసి మళ్ళీ వస్తానని తిరిగిపోయినాడు. తమాషా కాదు, ఆ కథ నిజంగా స్వారస్యం ఉంది. మనం విడుదల కావాలి అంటాం, నిజంగా విడుదల అవుతుంది అంటే మనం రెడీ లేదు. ఏదో ఒక పండిట్జీ, ఆ పేర్లంతా చెప్పేది వద్దు, ఒక సభలో నేను అధ్యక్షుడిగా కూర్చున్నాను. ఆ సభకు ఆయన కఠోపనిషత్తు ఇచ్చినారు. సరే, కఠోపనిషత్తు చెప్పాడు ఆయన. గొప్ప పండితుడే, బాగా వివేకం చేశాడు, కానీ సరిగ్గా చెప్పలే. నేను మళ్ళీ ఇంకో పండిట్జీని అడిగాను. సభ అయిపోయిన తర్వాత ఆయన కఠోపనిషత్తు సరిగ్గా చెప్పలేదు. ఎందుకు? ఆయనకు చెప్పగలడు, మంచి విద్వాంసుడు, చెప్పగలడు, ఆయన సరిగ్గా చెప్పలేదు. ఎందుకు అంటే ఆయనకు మానసికంగా సమస్య ఉంది అన్నాడు. ఇంత విద్వత్తు, ఇంత చెప్పి నువ్వు ఆనంద స్వరూపం జనాలకు చెప్తూ లోపల సమస్య అంటే ఏమర్థం? కానీ ఏం సమస్య అన్నాను నేను, ఎందుకంటే నాకు కుతూహలం. అటువంటి విద్వాంసుడు ఎందుకు చెప్పలేకపోయినాడు? దీంట్లో ఏముందో దోషం ఉందో కనుక్కొని ఆ దోషం నాలో ఉంటే తీసేసుకోవాలని, అంతే. ఏం సమస్య అన్నాను. ఆయన భార్య డైవర్స్ తీసుకోవాలంటుంది, భార్య డైవర్స్ తీసుకోవాలని ఉంది, అందుకోసం ఆయనకు మెంటల్ ప్రాబ్లము అన్నారు. నేనన్నా దీంట్లో సమస్య ఏముంది? మనమే సంసారం నుంచి బయటపడాలని ఇంత ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఆమె డైవర్స్ తీసుకొని పక్కన వెళ్ళిపోతానంటే మనం అనుకున్నది సరిపోయింది కదా, మనమే విడుదల కావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఆమె అటు పోయిందంటే ఇంకా జన్మ మరణం నుంచి విడుదలకు మనం బాగా ప్రయత్నం చేయొచ్చు, అవును కదా. దీంట్లో సమస్య ఏముంది అన్నాను. అందుకే ఆ పండిట్జీ అన్నారు, చూడండి, అట్లా యోచన చేయలేదు మనము, అట్లా యోచన చేయము, ఊరికే విడుదల కావాలి అంటాను. నిజంగా విడుదల వస్తే ఒప్పుకోము. అది నిజంగా లోపల నుంచి రావాలి ఆ వైరాగ్యం అనేది. వస్తేనే వైరాగ్య మాటలు, వేదాంత మాటలు చాలా సులభం. ఎవరో ఒక స్వామీజీని ఒక సభలో, ఆయన మార్నింగే నేను వెళ్ళాను, ఆయన దర్శనం చేసుకొని మాట్లాడదామని. ఏదో ఒక బ్యాడ్జ్ ఏదో ఇవ్వాలి మనకు, ఏదో సభలో. ఆ బ్యాడ్ నేను తీసుకోలేదు, అందరూ తీసుకున్నారు, నేను తీసుకోకుండా పోతే బాగుండదని. సరే, ఆయన రూమ్లో పోయి తీసుకున్నామని పోయినాను. ఆయన రూమ్ ఖాళీ చేశాడు, ఎక్కడ పోయినాడో తెలీదు. అదే ఊళ్ళో ఉన్నాడు, రూమ్ ఖాళీ చేస్తున్నాడు, ఎక్కడ పోయినాడో తెలీదు. సరే, సభ ప్రారంభమయ్యేదానికి ముందు ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నా. బయట వచ్చాడు, నమస్కారం చేసి, స్వామీజీ మీరు మీ రూమ్ దగ్గర వెళ్ళాను నేను, మీరు లేరు అక్కడ, ఎక్కడుంటారో మీరు చెప్తే నేను వచ్చి దర్శనం చేసుకుంటాను అన్నాను. ఆయన అన్నాడు, నేను ఏదో ఫుట్పాత్లో పడి ఉంటాను, ఇది వైరాగ్య మాటలు, నేను ఏదో ఫుట్పాత్లో పడి ఉంటాను అన్నాడు. స్వామీజీ ఏ ఫుట్పాత్ చెప్పండి, నేను అక్కడికి వస్తానన్నాను. అవునా, మీకు బ్యాడ్జ్ ఇవ్వాలి కదా, నేను సభలో పిలిచి ఇస్తానులేండి అన్నాడు. కానీ ఎక్కడున్నానని చెప్పలే. ఎక్కడున్నానంటే హోటల్ ఆకాష్లో ఏసీ రూమ్లో ఉన్నాడు, చెప్పేది ఫుట్పాత్లో ఉన్నానని. వైరాగ్య మాటలు చాలా సులభం. హోటల్ ఆకాష్లో ఏసీ రూమ్లో ఉండేది తప్పు కాదు, ఏదో ఎండలు తట్టుకోలేడు, ఏసీ రూమ్లో ఉన్నది తప్పేం కాదు. కానీ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అది ముఖ్యం.
ఏసీలన్నా ఉండు, గుడిసెలన్నా ఉండు, ఎక్కడన్నా ఉండు. ఆ వైరాగ్య మాటలతో లాభం లేదు, లోపల నుంచి రావాలి. చాలు ఇదేని ఎప్పుడైతే చాలు ఈ సంసారం అనేది వస్తుందో అప్పుడు సన్యాసానికి అనుకూలం అంటే పోవచ్చు. అంటే ఇప్పటి కాలంలో అది కూడా, ఎందుకంటే ఏ ఆశ్రమంలోనూ సరైనటువంటి చింతన ఉండదు, ఏదో వ్యవహారాలు. కనుక ఇంట్లోనే సన్యాసిగా ఉండాలి. గీతోపన్యాస మంజరి తెలుగులో ఉంది కదా, దాంట్లో గృహస్థ సన్యాసి అనే హెడ్డింగ్ ఉంది. గృహస్థ జీవితంలో ఉంటూ సన్యాసిగా ఉండాలి. గృహస్థ జీవితంలో ఉంటూ అక్కడ అంటుకోకుండా ఉండాలి. మన సత్యానంద సరస్వతి శిష్యుడు ఒక అతను నారాయణరావు దేశపాండే అని, ఇట్లుండాలి. 45వ సంవత్సరంలో ఆయన స్వామి దగ్గర ఒక్కరోజు విన్నాడట. శ్రవణం చేస్తే అట్లా శ్రవణం చేయాలి. విన్నాడు. ఆయన అనుకున్నాడు, నిజంగా మన స్వరూపం ఇట్లా ఉంటే ఎందుకు దీంట్లో బాధపడుతున్నాం అనేటువంటి వివేకం వచ్చింది. సరే, వెంటనే ఆ సేద్యం చేయించేవాడు. కొడుకులు చెప్పినాడు, మీరే చేసుకోండి ఇదంతా, నాకు వద్దని. తర్వాత ఇది ఆభరణాలు, బంగారపు ఆభరణాలు కుదువు పెట్టుకొని వడ్డీకి ఇచ్చేవాడు. బ్రాహ్మణుడే, అది కూడా చేసేవాడు. ఆ రోజు అందరినీ పిలిచి తీసుకొని పోండి, మీరు తీసుకొని పోండి, మీ డబ్బు ఇచ్చేదైతే ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టమని అందరికీ ఇచ్చేసినాడు. తర్వాత 45వ సంవత్సరం ఇట్లా జరిగితే 95వ సంవత్సరం ఉన్నాడు ఆయన. ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళకి ఏదో కావాలంటే సహాయం చేసుకుంటూ ఉదయం లేచేది, స్నానం చేసి గాయత్రి అనుష్ఠానం చేసేది, పుస్తకాలు చదువుకుంటూ ఉండేది. సత్యానంద సరస్వతి సాహిత్యం మొత్తం అంతా చదివిన కన్నడలో ఆయన. కొన్ని పుస్తకాలు అవుట్ ఆఫ్ ప్రింట్ ఆ సమయంలో 1990లో. కావాలి అంటే మనకు దేవరాయ కులకర్ణి గారు ఆయన దగ్గర ఉంటే ఇట్లా బ్రహ్మచారికి కావాలి, మీరు ఎట్టో అధ్యయనం చేసుకున్నారు కదా, ఇవ్వండి అంటే ఇచ్చినారు. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా పోయి ప్రవచనం చేసేవాడు నేను. సో వాళ్ళకి ఏమి సహాయం కావాలని చేసేవాడు. అట్లాగే గాయత్రి అనుష్ఠానం చేసుకుని గంతా చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళు పెడితే తినేది, పెట్టుకుండా పోతే ఊరుకుండేది. ఏం ఎలా చేసేది కాదు. మళ్ళా ఆడపిల్లల పెళ్లి కూడా పెద్ద ప్రయత్నం చేయలే, ఎందుకంటే చూసి దానికి బాగున్నారని వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేసుకుని పోయినారు. మళ్ళీ ఇంటికి అల్లుడు తర్వాత కూతురు వీళ్ళు వస్తే, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు అడిగేవాడే కాదు. మరి ఒకవేళ వాడితో మాట్లాడితే భగవద్గీత చదువుతావమ్మా, భగవద్గీత పారాయణం చేస్తావా, రోజు ధ్యానం చేస్తావా, వాళ్ళు ಏನಪ್ಪ ನಾವು ಬಂದ ನಿಮ್ಮ ಸ್ಥಿತಿ ಏನೋ ಗತಿ ಏನೋ ಅಂತ ಕೇಳಲ್ಲ. ಇದನ್ನ ಭಗವದ್ಗೀತೆ ಅಂತೀಯ, ಧ್ಯಾನ ಅಂತೀಯ, ನೋಡು ಮಕ್ಕಳು ಏನು ಓದ್ತಾರೆ, ನಿಮ್ಮ ಸ್ಥಿತಿ ನೋಡು. ಆ ಮಕ್ಕಳು ಓದೋ ಸ್ಥಿತಿ ಗತಿ ಎಲ್ಲ ಅವ್ರವ್ರ ಪ್ರಾರಂಭ ಪ್ರಕಾರ ಹೋಗುತ್ತೆ, ನೀನು ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಬೇಡ ಅದಕ್ಕೆಲ್ಲ. ನೀನು ಏನು ಮಾಡಿದ್ರೂ ಅವ್ರು ಏನಾಗಬೇಕು ಬಂದಿರೋ ಅದೇ ಆಗ್ತಾರೆ, ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಬೇಡ. ಇದು ಇಲ್ಲಿರೋ ತನಕ ಧ್ಯಾನ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಮಾಡು, ಭಗವದ್ಗೀತೆ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ఓదు, ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ನೀನು ಇದನ್ನೇ ಮಾಡ್ಕೊಂಡಿರು. ఇట్లా ఉపదేశం చేసేవంట కూతుర్లకి, అల్లుళ్ళకి, అందరికీ. అంటే మనం ఉండాలి, ఇంట్లో ఏది జవాబుదారీ ఉందో దాన్ని నిర్వహణ చేయాలి. చేస్తూ ఈ ఒక్క మార్గం, ఆ కుటుంబం అనేది దీనికి సహాయకంగా ఉండాలి, ఈ మార్గానికి. అట్లా ఉన్నదాన్ని తయారైతే అటువంటి వాళ్లకు ఈ భాష్యం రాస్తున్నంటే ఉపనిషత్తు విద్యకు వాళ్ళే అధికారి. అది చూసుకోవాలి మనం ఎంతవరకు. అవిశ్వంగ కుటుంబంలో ఉన్న వాళ్లకు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏమైనా జరిగితే నాకే అయ్యింది అని బాధపడతాం అవునా. ఒకసారి కోలార్లో హాస్పిటల్కి పోయినాను నేను, దూరంలో నిలబడుకున్నాము. సరే, ఒక అమ్మాయి తన కొడుకుని, చిన్న పాప సంఖ్యలో పెట్టుకొని నిలబడుకొని ఉంది.
ఆ పాప తండ్రి నా పక్కన నిలబడుకున్నాడు. ఆమె నర్సు ఇంజెక్షన్ వేసేదానికి, ఆ పాప చేతికి ఇంజెక్షన్ వేసేదానికి రెడీ చేసుకుని వచ్చింది. ఇంకా పాప చేతికి ఇంజెక్షన్ పడలే. ఈ పక్కనున్న తండ్రి నేడుస్తాడు. నా పక్కనే ఉన్నాడు. నేను అన్నాను, ఇంజెక్షన్ ఆ పాపకు కూడా పడలేదు, పాప ఆశ్చర్యంగా చూస్తూ ఉంది, సంతోషంగానే చూస్తూ ఉంది, నీకెట్లా నొప్పి కలిగింది? ఇది అభిష్వంగ. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, వాళ్ళకి ఏమైనా అయిందంటే నాకే అయిపోయింది. వాళ్ళకి ఏమన్నా అయిందంటే జవాబుదారితో చూసుకోవాలి. ఎవరికైనా ఇంట్లో ఏదైనా అనారోగ్యం అయితే మనలో ఉత్సాహం బాగుండాలి. ఎందుకు? డాక్టర్ దగ్గర పిలుచుకొని పోవాలి, మళ్ళీ బ్లడ్ కావాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా, ఇది ఇంకంతా రెడీగా ఉండాలి కదా. సో అప్పుడు మనం వాళ్ళు బాధపడుతున్న మనము బాధపడితే లాభం లేదు, అట్లా లాభం లేదు. లేదు సీరియస్ అయిపోయింది, ఇప్పుడైనా మనం బాధపడితే మంచిది కదా. ఇప్పుడు బాధపడితే ఇంకా చెడిపోతుంది వ్యవహారం. ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉండాలి. మళ్ళీ వేరే హాస్పిటల్ పెంచుకోవాలన్నా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దానికి ఇంకా ఉత్సాహం ఉండాలి. అంత చేసినామో పోయినారు. ఇప్పుడైనా బాధపడితే మంచిది కదా. ఇప్పుడు బాధపడితే తిరిగి వస్తారా? ఉండాలి కుటుంబంలో, ఎక్కడ అంటుకోకుండా ఉండాలి. అట్లా అంటుకోకుండా ఉంటే ఇది మనకు బోధపడుతుంది అని చెప్తూ, నెక్స్ట్ కర్మకాండానికి ఉపనిషత్తుకు ఏం సంబంధము అనేదాన్ని శంకరాచార్యులు వివరణ చేస్తారు. ఈ యొక్క పీఠికా భాగం, బృహదారణ్యక ఉపనిషత్తు రాసినటువంటి పీఠికా భాగము మనం అర్థం చేసుకుంటే ప్రత్యేక ఉపనిషత్తుకు అది అర్థమవుతుంది. ఇక్కడ సంసారం నుంచి విడుదల కావాలి అంటే జన్మ మరణ, ఈ సంసారం ఇదంతా చెప్పాను నేను అని. బృహదారణ్యక ఉపనిషత్తుకు మాత్రమే కాదు అది, ఈ బ్రహ్మ విద్యకు ఏ టెక్స్ట్ అయినా ఇదే అధికారత్వం. తర్వాత అస్య కర్మకాండేన సంబంధ అభిధీయతే. ఇప్పుడు కర్మకాండానికి సంబంధం, ఉపనిషత్తుకు సంబంధం ఏమి అనే దాన్ని వివరణ చేస్తున్నారు. సర్వోప్యయం వేద, సమస్త వేదాలు ప్రత్యక్ష అనుమానాభ్యం అనవగత ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహార ఉపాయ ప్రకాశన పరహ. నిన్నట్లో చెప్పాను నేను, వేదాలంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి. దీనికి అలౌకిక ఉపాయాన్ని అంటే మన ఇంద్రియ మనస్సు బుద్ధితో దాన్ని ఎట్లా అవుతుందయ్యా? నేను చెప్పాను కదా, మగ సంతానం కలిగి మీకు డాక్టర్స్ అంతా చెప్పినారంటే దాన్ని ఇక్కడ తీసుకుని రావద్దు. శృతి ఎట్లా చెప్తుందో అట్లా చెయ్యి, తప్పకుండా ఫలం వస్తుంది. కానీ చేసే సమయంలో మనం ఏం చేస్తున్నాము? ఆ శృతి కర్మకాండంలో ఎట్లా చెప్తుందో అట్లే చేయాలి. అక్కడ మన బుద్ధి అతి తెలివి పని చేయకూడదు. అది ఏం చెప్తుందో అంత మాత్రం చేసే తెలివి ఉంటే చాలు. ఈ కర్మకాండాన్ని ఎవరైతే ప్రాధాన్యంగా అధ్యయనం చేసి ఆ కర్మ చేయించేది ఇదంతా బాగా తెలుసో వాళ్ళని అడిగితే ఇంకా బాగా వివరణ చేయగలరు. ఒక అర్థమయ్యే దానికోసం యజ్ఞాగాది కర్మల్లో కొన్ని దాంట్లో ఇట్లా చెప్తుందట శాస్త్రం. ఆవు పాలు కావాలి. అది ఏ ఆవు పాలు? నల్ల రంగు ఆవు పాలు కావాలి. అర్థమవుతుందా మీకు? నల్ల రంగు ఆవు పాలు కావాలి. ఆ పాలు పిలికే సమయంలో ఆ ఆవు ఇటు ఫలానా దిక్కులోనే ముఖం చేసుకొని నిలబడుకొని ఉండాలి. దూడ ఇంకో దిక్కు ఈ ఫలానా దిక్కులోనే ముఖం చేసుకొని ఉండాలి. అటువంటి సమయంలో పాలు పిలిస్తే ఆ పాలు ఆ ఒక కార్యంలో వాడుకోవాలి అంటుందట. ఇప్పుడు మనం ప్లాస్టిక్ బ్యాగ్లో వస్తుంది. ఇది ఆవు పాలో, నల్ల ఆవు పాలో లేదా మేక పాలో, ఏం పాలు? అది పాలవునా కాదో? ఎవరో ఒక స్వామీజీ పాపం, స్వాములు కూడా ఇటుంటుంది, ఎందుకు పట్టించుకుంటారో. కానీ అది కూడా ఒక మంచి కార్యం అనుకుందాం. కోర్టుకు పోయినాడు, పాలు చాలా కల్తీ, ఇది అనారోగ్యం జనాలకని.
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఒప్పుకున్నారు 68% కల్తీ ఉందని కోర్టులో. ఇంకోర్టు ఏం చేస్తుంది, వాళ్ళు అట్లా ఒప్పుకుంటే. ఇటువంటి పాలు తీసుకొని మన యజ్ఞాగాది కర్మలు చేస్తామంటే ఫలం రాదు. ఒక విధంగా స్మృతిలో చెప్పినటువంటి పూజలు అవి చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అది చెప్పిన రీతిగా చేయలేము, అది తప్పని కాదు, అట్లా చేయలేము అవునా. లేదా అట్లే చేసేదైతే చేయాలి. అంటే ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి అలౌకిక ఉపాయాన్ని చెప్తుంది. అట్లా ఇప్పుడు దృష్టాంతానికి నల్ల రంగు ఆవు పాలు కావాలి అన్నప్పుడు నల్లదైతేమి తెల్లదైతేమి పాలే కదా అని వీళ్ళు విచారవాదులు ఆ విచారం ఇక్కడ తీసుకుంటారు అవునా. కనుక ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారానికి ఏదైతే అలౌకిక ఉపాయాన్ని తెలియచేస్తాయి వేదాలు అన్నారు. సర్వపురుషాణం నిసర్గత ఏవ తత్ప్రాప్తి పరిహారయో ఇష్టత్వాత్. స్వాభావికంగా నిసర్గత అంటే ఎవరు ఉపదేశం లేకుండా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అనేది సహజంగా వస్తుంది. ఎవరు ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు అన్నా. ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అనేది సహజంగా వస్తుంది. ఇప్పుడు వయస్సుకు వస్తే పెళ్లి చేసుకోవాలి అనేది ఎవరిని ఉపదేశం చేయాలన్నా తల్లిదండ్రులు అది ఇప్పుడు కాలంలో అయితే అసలు చేసేదానికి ఇష్టం లేదు, అదేమో తెలీదు. మా అబ్బాయికి ఇంకా 28 సంవత్సరాలే ఇంకా అంటే ఇంకా పెళ్లి వయస్సు కాదని వీళ్ళు వాడేం చేస్తాడు, ఎక్కడో చోటు చేసుకునేస్తాడు. అంటే ఆ సహజంగా ఆకర్షణ స్వాభావికంగా ఇట్లా ఇష్టానిష్ట ప్రాప్తి అనేది సహజంగా వస్తుంది, ఎవరు ఉపదేశం అవసరం లేదు. దానికి అలౌకిక ఉపాయాన్ని తెలియజేస్తుంది వేదాలు. అంటే ఇంకా స్పష్టం చేస్తారు దాన్ని. దృష్ట విషయేచ ఇష్టానిష్ట ప్రాప్తి ఉపాయ జ్ఞానస్య ప్రత్యక్ష అనుమానాభ్యమేవ సిద్ధత్వాత్ నా ఆగమ అన్వేషణ. అదే దుష్ట విషయం ఇక్కడ స్వామీజీ దృష్టాంతం ఇస్తారు. ఆకలి అవుతుంది, ఆకలి అయితే ఏం చేయాలి అని శాస్త్రాన్ని చూస్తామా? ఏం చెప్పండి. ఆకలి అయితే తినాలి అనేది తెలుసా లేదా? దీనికి మళ్ళీ శాస్త్రం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇంకో విషయంలో శాస్త్రం చూడాలనుకుంటాను నేను. ఆకలి అవుతుంది, ఆహారం తీసుకోవాలి, కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దానికి కొంచెం శాస్త్రం చూస్తే మంచిది. లేకపోతే ఇదేదో చెప్తుంటారు, కర్ణాటకలో ఉంది సర్వవ్యాపి ఇవి, అదేది గోబీ మంచూరియన్. ఏమది గోబీ మంచూరియనా? అది ఎంతో నేను అక్కడ పోను కనుక నేను అనుకున్నా గూబే మంచూరియన్. నిజంగా గూబ మంచూరియన్ అది. ఎందుకంటే సరిగ్గా కన్నులుంటూ వాడు చూస్తే తినలేడు. అంటే తినేదానికి మళ్ళీ శాస్త్రాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఏమి తినాలి అనే దాంట్లో పథ్యం పూతం అనాయస్తం అది కూడా చెప్తుంది శాస్త్రం. మా శరీర ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు. పవిత్రమైనటువంటి పథ్యం అంటే అది శరీర ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు. పథ్యం పూతం పవిత్రమైన ఆహారం తీసుకోవాలి. పవిత్రమైన ఆహారం అంటే ఆహారం ఎట్లా పవిత్రమవుతుందంటే ఫస్ట్ సంపాదన, సరైనటువంటి సంపాదన ఉండాలి. ఏ విధంగా సంపాదన చేసినారో అదే బుద్ధి వస్తుంది తిన్నవాళ్ళకు. కనుక పవిత్రమైన ఆహారం. నేను సాయంత్రం చెప్పాను కదా, ఆఫీసు పోతున్నాము, వాళ్ళు ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం అవునా. వాళ్ళు ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం. దీంట్లో ఏమి తప్పు అంటే ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం కరెక్టు. ఆఫీసు పోతున్నాం, ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం. పని చేస్తున్నావా? అది ఎవరు చేయలేండి. ఇప్పుడు అది ఎవరు చేయరు, అది ఎవరు చేయరు. సరే, అది అపవిత్రం ఒకటి. తర్వాత ఈ అర్థం చేసుకోండి, చేసేవాళ్ళు ఏ మనోభావంతో ఆహారాన్ని తయారు చేస్తారో తిన్నవాళ్ళకు అదే బుద్ధి వస్తుంది. అదే బుద్ధి వస్తుంది. ఇప్పుడు రోజు నేనే వండి పెట్టాలి, ఏ దేవుడు చేస్తున్నాడో నా కర్మ.
చాలామంది అది వేదాంతం వింటున్నారే ఈ కొంతమంది ఆడవాళ్ళు, వీళ్ళకైతే వంట చేయాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను బ్రహ్మస్వరూపం, ఈ నా పనే వంట చేసేది అని ఇట్లా బాధపడి హోటల్లో తెప్పిస్తారు. ఎప్పుడైతే మనం బాధపడి చేస్తున్నామో తిన్నవాళ్ళకి అదే బుద్ధి వస్తుంది. సమాధానంగా చేయాలి. ఎట్లా సమాధానం? ఎవరి కోసం వంట చేస్తున్నారు, ఎవరి కోసం సంపాదన చేస్తున్నారు? అయ్యో చూడండి స్వామి నా ప్రాణాలకి ఎంతమంది ఉన్నారు, వీడు కాదు. ప్రతి ఒక్క శరీరంలోనూ విష్ణునే భోంచేస్తున్నాడు. ఎవరు భోంచేస్తున్నారు? విష్ణునే భోంచేస్తున్నాడు. అంటే సమాధానం అవుతుంది, వంట పని ఒక యజ్ఞం అయిపోతుంది. అట్లా అనాయాస్తం చేసిన తర్వాత ఏది అబ్బబ్బా నాకు తినబుద్ధి కాదు, పోయి పండుకుంటే చాలు, అట్లా వంట చేయకూడదు. అఖండాన సరస్వతి అని ఆయన అంటారు. సౌత్ ఇండియన్స్ అంటే ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ నలుగురు వీళ్ళు తినేదంతా శాస్త్ర నిషిద్ధమని ఆయన అంటాడు అఖండాన సరస్వతి. ఎందుకంటే ఇడ్లీ, ఆ నార్త్ ఇండియాలో ఇడ్లీ అవన్నీ దొరకదు. వీళ్ళు ఎవరైనా పోయి అక్కడ ఉడిపి హోటల్ అని పెట్టింటే చేస్తారు అంతే, లేకపోతే వాళ్ళు అదంతా ఇడ్లీ చేయాలంటే, రేపు ఇడ్లీ తినాలంటే పని ఎప్పుడు మొదలవుతుంది? ఈరోజు మొదలవుతుంది కదా. దోశ ಅದನ್ನು ಪರವಾಗಿಲ್ಲ, ಅದೇదో ಶಾವಿಗೆ ಅಂತ ಮಾಡ್ತಾರೆ, ಏನಂತ ಸಾಸಲ್ಲ సేమియాన, అది అబ్బా ఎంత పని. ఆ బియ్యం పిండి చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఉడకపెట్టాలి, మళ్ళీ దాంట్లో వేసి తినాలి, మళ్ళీ దానికి తీపు కారము, మళ్ళీ పాయసము. ఎందుకు ఇంత ప్రయాసం? అనాయాస్తం ఇంకొకటి. మళ్ళీ తిన్న తర్వాత అబ్బా ఎక్కువ తినేస్తున్నాను, పోయి పండుకుంటే చాలు, అట్లా తినకూడదు. అంటే ఆకలి అయితే ఆహారం తినాలి అనే దానికి మనం శాస్త్రం జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఇప్పుడు కాలంలో ఏమి తినాలి అనే దానికి కొంచెం ఈ జ్ఞానం ఉంటేనే మంచిది. కానీ ఏదైతే ప్రత్యక్షంగా లేదో అటువంటి విషయంలో నచ దృష్ట విషయేచ ఇష్టానిష్ట ప్రాప్తి పరోరూపాయ జ్ఞానస్య ప్రత్యక్ష అనుమానాభ్యమేవ సిద్ధత్వాత్ నా ఆగమాన్వేషణ. ప్రత్యక్షంగా ఉన్న దాంట్లో మనం శాస్త్రం చూడాల్సిన అవసరం లేదు, దానికి ఆహార దృష్టాంతం చూస్తాం. నచ అసతి జన్మాంతర సంబంధి ఆత్మ అస్తిత్వ విజ్ఞానే. ఇక్కడి నుంచి మనము శరీరం వదిలేసిన తర్వాత ఏందో ఉదయం క్లాస్లో మీరు శరీరం వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇట్లా మాట్లాడతారు, అశుభము. ఏదైనా మంచిది నిజంగా ఎవరైతే ఆ మృత్యుని గురించి బాగా వివేకం చేస్తారో వాళ్ళు తరించేదానికి సాధ్యం. ఆ మృత్యు అనే శబ్దం వాడకూడదు, అది ఇట్లా అంటుంటే దాని గురించి మనం ఏం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆలోచన చేస్తే వచ్చేస్తుంది. అట్లా లేదు, నువ్వు ఆలోచన చేయకుండా పో, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలియదు. ಅಂತಕನದೂತರಿಗೆ ಕಿಂಚಿತ್ತು ದಯೆಯಿಲ್ಲ, చింతయను బిಟ್ಟು శ్రీ హరియ నెನೆ మనవే. యమదూతులకు కరుణ లేదు, ఉండకూడదు కూడా. ఉంటే వాళ్ళు తీసుకొని పోరు, సాధ్యం కాదు. కూతురు పెళ్లి జరుగుతూ ఉంది. ఈరోజు ఆమెకు పెళ్లి ఉంది, అది అయిపోయిన తర్వాత వస్తాను, 1 గంట ఆగు అంటే ఆగుతారా? కానీ చనిపోయిన తర్వాత మనం ఉంటామా లేదా? ఎక్కడికి పోతాము? ఇప్పుడు శబ్దం వాడుతున్నారు బాగానే, దాని గురించి వివేకం చేయలే. ಹೋದ್ರು ಕನ್ನಡಲ್ಲ, ಹೋದ್ರು ನಮ್ಮವ್ರು ಹೋದ್ರು అంటే ఏమర్థం? ఇప్పుడు బెంగళూరు ಹೋದ್ರು అంటే ఏమర్థం? ఈ ఊరు వదిలేసి బెంగళూరుకు పోయినారు అంటే. హోದ್ರು అంటే ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పోయినారు.
పోయినారు అన్న అంతే కదా అర్థం. ఇప్పుడు పోయినారు అంటే మృత్యు సమయంలో పోయినారు అంటారు. పోయినారంటే ఏమి? ఈ శరీరం ఖాళీ చేసి వేరే దానికి పోయినాడు, అవును కదా. ఇది ఆ పోయినారు అనే శబ్దం వాడేది దాన్ని కొంచెం వివేకం చేస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఖాళీ చేసి పోయిన నిజంగా మృత్యు అంటే అంతనే, ಖಾಲಿ చేసిపోయేదే. ದೇವರ ಮನೆಯಿದು ಈ ಜಗವೆಲ್ಲ ಬಾಡಿಗೆದಾರರು ಈ ಜೀವಿಗಳು, ಇಷ್ಟೇ ದಿವಸ ಇಷ್ಟೇ ವರುಷ ಇರಬೇಕೆನ್ನುವ ಕಟ್ಟುಕರಾರು, ಅದನೇನ ಅರಿತವರಾರು ಆರು ಅದನೇನ ಅರಿತವರಾರು. ನಾನೇ ಕಟ್ಟಿಸಿದೆ ನಾನೇ ಹುಟ್ಟಿಸಿದೆ ಎಂಬುವುದೆಲ್ಲ ಜಂಬದ ಸೊಲ್ಲು. ಎಮ್ಮಯ ದಿನಗಳು ಮುಗಿದೈತಿರಲು ಬಿಡು ಎಂದೀಶನು ಆಜ್ಞಾಪಿಸಲು, ನಾ ಬಿಡಲಾರೆನು ಇಲ್ಲೇ ಇರುವೆನು ಎಂದರೆ ನಡೆಯದು ಪ್ರತಿಕಾರ. ಬಿಡಿಸುವುದು ಇರಿಸುವುದು ಅವನದೇ ಅಧಿಕಾರ, ಆ ಈಶನದೇ ಅಧಿಕಾರ. అంటే ఏమి? అద్దె ఇల్లు. పోయినారంటే ఖాళీ చేసిపోయినారు. అవునా? బాగా అర్థమవుతుంది. కానీ మనకు అట్లా శరీరానికి నా భిన్నమైనటువంటి ఏదో ఒకటి ఉంది అనేది ప్రత్యక్షంగా కనబడదు, అవునా? జన్మాంతర సంబంధి ఆత్మ అస్తిత్వ విజ్ఞాని నచ అసతి. అంటే జన్మాంతర మరొక ఇక్కడ వదిలేసి మరొక జన్మానికి పోయేటువంటి ఆత్మ ఉంది అనేటువంటి జ్ఞానం లేక ఉండకపోతే జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి ప్రహారేచ్చ స్యాత్. జన్మాంతరంలో ఈ జన్మలో ఇట్లా అయిందప్ప, నెక్స్ట్ జన్మలో నన్ను హాయిగా ఉండాలి, పరమాత్మ నాకు నెక్స్ట్ జన్మలోన మంచి చేయను కానీ, లేదా స్వర్గాది లోకాలకు పోవాలని కానీ ఇటువంటి ఆకాంక్ష మనకు జన్మాంతర సంబంధి ఆత్మ ఉన్నాడు అంటేనే వస్తుంది, కానీ లేకపోతే లేదు. కాదు. ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే స్వభావవాది దర్శనాత్ ఉన్నారు. ఇప్పుడు కాలంలో చాలామంది ఉన్నారు. ఈవెన్ వేదాంత అధ్యయనం చేస్తున్నాము అనేవాళ్ళు కూడాను ఇట్లే ఉంటారు. ఇక్కడ అంటే శరీరానికి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపం కానీ అదంతా ఏం లేదు. చూడప్ప వాళ్ళు ఉన్నారు, సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు శరీరం చేసి ఉన్నారు అని అంటున్నాం. ఇప్పుడు ఆ శరీరము ఇంక పనికి రాదు, అది తీసుకొని పోయి పృథ్వీలో వేసేస్తాం లేదా అగ్గి పెట్టేస్తాం అంటే వాళ్ళు అయిపోయింది, వాళ్ళ జీవితం అంతే. ఇది క్రిస్టియానిటీలో కూడా అట్లే తీసుకుంటారు. అంటే వాళ్ళు శరీరం మాత్రమే తీసుకోరు, మరి ఏమి ఇక్కడ వదిలేస్తే, ఇక్కడ శరీరాన్ని వదిలేస్తే శాశ్వతమైన స్వర్గానికి పోతాం లేదా శాశ్వతమైన నరకం. ఒక్కటే జన్మ నీకుండేది ఒక్కటే జన్మ. ఇప్పుడు పరమాత్మ ఇట్లా సృష్టి చేశాడు ఒక్క జన్మ. ఖురాన్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నీవు జీవనం చేస్తే స్వర్గానికి పోతావు. కానీ అక్కడ స్వర్గంలో ఏం చేస్తామంటే వాళ్ళ ప్రకారం ఎటర్నల్ డిన్నర్, దేవుడి ముందు కూర్చొని ఎప్పుడూ భోజనం చేస్తుండేది. నిజంగా సాధ్యమా ఇది? దేవుడి ముందు కూర్చొని భోజనం చేసానికి సాధ్యమా? ఎవరో గురువులు వచ్చినారు మా ఇంటికి, వాళ్ళంటే మనకు చాలా పూజ్యభావం ఉంది. వాళ్ళు ఎదురుగా కూర్చొని తింటూ ఉంటామా? అది ఒకళ్ళు తిన్నా ఏంచే ఒక 10 నిమిషాలు. వాళ్ళు అట్లా కాదు, ఎటర్నల్ డిన్నర్, స్వర్గంలో ఎప్పుడు తినేది. ఇంకా లెట్రిన్నో దానికంతా పోతారు లేదు, అదేమి వివరణ లేదు అక్కడ, ఉరికే తినేదే. ఇంకా ముస్లిం స్వర్గం అంటే రాయి దొరికే వాళ్ళ స్వర్గం. వర్షం వస్తుంటుంది, చెట్లంతా పచ్చగా ఉంటాయి, ఇది స్వర్గం వాళ్ళది. నిజంగా ఆ స్వర్గ వివరణ మనకు చూస్తే అక్కడ పోబుద్ది కాదు. మన స్వర్గంలో ఏముంది? నృత్యము, సంగీతము, ఇట్లాంటివి. కానీ వాళ్ళు శాశ్వతమైన స్వర్గం లేదా శాశ్వతమైన నరకం, నీకు ఒక్కటే జన్మ ఉండేది అంటారు వాళ్ళు. కానీ మన దాంట్లో అంటే దేన్నైతే హిందూ సంస్కృతి, హిందూ అనే శబ్దమే తప్పు. ఇప్పుడేమో అదంతా ఆ శబ్దం పట్టుకొని ఈ స్వాములంతా చాలా బాధపడుతున్నారు. ఎందుకు తప్పంటాను? ఎవడో పర్షియన్ వారికి సింధు నది, సింధు సంస్కృతి అనేది రాలేదట.
అందుకు ఆయన ఏం చేశాడు, హిందూ అన్నాడు. సింధు అనేదాన్ని హిందూ అన్నాడు. దాన్ని ఆయన తప్పు ఉచ్చారణ మనం నెత్తికేసుకున్నాం. ఇదొకటి. ఆ సింధు అయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చినారు. ఆ సింధు హిందూ అయింది. హిందూ అయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చినారు. వాళ్ళకు హకారం ఉచ్చారణ చేసానికి రాలేదట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇందు 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 అని మొదలుపెట్టినారు. ఆ తర్వాత ఇండియా అన్నారు, ఇండియా అని. ఆ తర్వాత ఇండియా అయిందట. భారతదేశం పేరు కూడాను సరికాదు. ఆ హిందూ మరి సనాతన సంస్కృతి, వేదోక్తమైనటువంటి సంస్కృతి. ఈ ఒక్క దీంట్లో ఏమి శరీరానికి విలక్షణమైన ఒక స్వరూపం ఉంది అనేదాన్ని తస్మాత్ జన్మాంతర సంబంధి ఆత్మ అస్తిత్వే జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి పరిఉపాయ విశేషాస్త్రం ప్రవర్తతే. మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, జన్మాంతర శరీరానికి విలక్షణమైనటువంటి మరొక జన్మానికి పోయేటువంటి ఒక అస్తిత్వం ఉంది, ఆత్మ. గనుక జన్మాంతర ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారం అనే దానికి కోరికలు వస్తున్నాయంటే, వచ్చే జన్మలో మనం హాయిగా ఉండాలి, ఇదేందో సరిపోలేదు, లేదా ఏదన్నా స్వర్గానికి పోయేదానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వస్తుంది ఇది? శరీరానికి విలక్షణమైనటువంటి స్వరూపం ఉంది అనేది. ఈ శరీరానికి నా స్వరూపం ఉంది అనేటువంటిది శాస్త్రమే చెప్పాలి. కానీ మనకు ప్రత్యక్షం పోయినారంటాం. ఆ పోయిన వాళ్ళు కనబడ్డారా? ఒకసారి ఏదో క్రిస్టియన్స్ ఏదో మొదలుపెట్టినారు, ఒక ఫోటో వేస్తున్నారు. ఎవరో చనిపోతున్నారట, చనిపోయే సమయంలో ఆయన ఆత్మ పోయేదాన్ని ఫోటో తీస్తున్నాము అని వేస్తున్నారు. వెంటనే పేపర్లో అంతా విరోధం వచ్చింది, ఊరికైపోయినారు. ఈ ఫోటోగ్రఫీ ట్రిక్స్ ఏమన్నా చేయొచ్చు, కానీ మన కంటికి కనబడుతుందా? ఇప్పుడు ఎవరో కానీ ఇల్లు కట్టినాడట, చాలా బాగా కట్టినాడు ఇల్లు. ఆ రాజు వచ్చి చూస్తున్నాడు, నేను ఇట్లా కట్టుకోలేకపోయినానే అని రాజస్థాన్ నుంచి తెప్పించాను ఏదో చెప్తున్నాడు. ఎవరు లోపల వచ్చినా టీవీలో కనబడుతుంది. అక్కడ ఒక స్వామీజీ విన్నారట. ఆయన నవ్వినాడు స్వామీజీ. ఎందుకంటే మన వ్యవహారాలు, మన మాటలు ఆ జ్ఞానులకు చిన్న పిల్లల మాదిరి కనబడతాం మనం. ఆయన నవ్వినాడు, ఎవరు వచ్చినా టీవీలో కనబడుతుంది అంటే. ఎప్పుడైతే నవ్వినాడో ఆయనకు కోపం వచ్చింది. ఎందుకని నవ్వుతున్నావు స్వామీజీ? అన్ని దానికి నవ్వుతావు నువ్వు, ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, అన్ని దానికి నవ్వుతున్నావే, ఏమైంది, ఎందుకు నవ్వినా? చూడు, ఎవరు వచ్చినా టీవీలో కనబడుతుంది అంటావు, అవునా? యమదూతులు వచ్చినారనుకో, ఆఫ్ చేసేయండి సెల్ ఫోన్స్. యమదూతులు వచ్చినారనుకోండి, అర్థమవుతుందా మీకు? టీవీలో కనబడతారా? కనబడరు. అంతేకాదు, నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అది కూడా టీవీలో కనబడదు. మరి జన్మానికిన ఈ శరీరానికిన విలక్షణమైనటువంటి ఒక అస్తిత్వం ఉంది, ఆత్మస్వరూపం అనేది మనకు ఉపనిషత్తే చెప్తుంది. వేదాల్లోనే అది వస్తుంది. దానికి కొన్ని శృతి కోట్ చేస్తారు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్య అస్థిత్యేకే నాయమస్థిత్యైకే. కఠోపనిషత్తులో అది మీకు తెలుసు. కఠోపనిషత్తు అంటే ఏం చెప్పండి, ఎంత ఈజీగా చెప్పేస్తాం ఇప్పుడు కాలంలో. మన దొడ్డబళ్ళాపురంలో కఠోపనిషత్తు మధ్యాహ్నం క్లాస్లో తీసుకున్నాను నేను. ఆమె ఎవరో ఒక ఆమె ఫస్ట్ డే రాలేదు, నెక్స్ట్ డే రావాలి. స్వామీజీ మధ్యాహ్నం ఏం చెప్తున్నారు అన్నాను. కఠోపనిషత్తు జరుగుతూ ఉందమ్మా. అదేనా నచికేతుని కథ? బస్ మనకు తెలిసిందే కదా నచికేతుని కథ, మనకు తెలుసు. నిజంగా కఠోపనిషత్తు తిన్నామంటే నచికేతుని కథ తెలుసుకునేది కాదు, మనం నచికేత కావాలి. మనం నచికేత కావాలి అంటే నేను నచికేతుడే ఏమనుకున్నావు? అది కాదు. ఏమిచ్చినా నచికేతు ఏమిచ్చినా వద్దన్నాడు. శతాయుష పుత్రపౌతం నిశ్వ హిరణ్య అస్తి అశ్వ భూమిర్మహదాయతం నిశ్వ, ఏమైనా కోరు ఇస్తాను. అయితే
ఆత్మజ్ఞానం అనేది కోరకు అని. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అదేదో బంగారం అన్నావే అదొకటి చాలు. ఈ ఆత్మ ఎప్పటికీ ఉండేదే, నిదానంగా తెలుసుకోవచ్చు. ఇదేం మారేది కాదు, ఏం కాదు, సచ్చేది కాదు, ఎప్పుడన్నా తెలుసుకోవచ్చు. ఇప్పుడు బంగారం ఇస్తున్నాను అన్నా, ఒకవేళ ఇది వదిలేస్తే మళ్ళీ దొరుకుతుందో లేదో ఛాన్స్ అంటాం. కానీ నచికేత ఏమన్నాడు? అయ్యా తవయవాహ తవ నృత్య గీతే, ఏమేమి భోగ వస్తువులు ఇస్తానంటావో అంత నువ్వే పెట్టుకో, అంత నువ్వే పెట్టుకో, నాకొద్దు. ఎందుకు? ఏదో అభవైరాగ్యంతో, ఇంకేదో కుతూహలంతో జనాలంతా నన్ను మెచ్చుకోవాలి కాదు. మరి ఎందుకోసం చెప్పాడు? ఇంద్రియాణం జరయంతి తేజ. జ్ఞాపకం పెట్టుకోవాలి. నచ్చికే కఠోపనిషత్తు విన్నామంటే జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవన్నీ. అది కఠోపనిషత్తు నేను విన్నా. ఇప్పుడు కాలంలో ఈ టీవీలో మళ్ళీ ఇట్లా పబ్లిక్లో చెప్తున్నాము. రాను రాను ఎట్లయిపోయిందంటే కఠోపనిషత్తు మాది అయిపోయింది. కఠోపనిషత్తు అయిపోయింది. కఠోపనిషత్తు అయిపోయింది. భగవద్గీతనా అయ్యో ఎన్నిసార్లు విన్నాము భగవద్గీత. ఎన్నిసార్లు విన్నారు, కానీ ఏడుస్తూ కూర్చున్నారు. నేను పైన వాళ్ళ ఇంటి పైన ఉన్నాను, కింద వస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకమ్మా వింటూనే ఉంటారు ఏడుస్తున్నారంటే, అయ్యో మా కూతురు అల్లుడు యాత్ర పోయినారు, అందుకే. వాళ్ళు యాత్ర పోతే మంచిది కదా, ఏదో దీనికి పోయినారంటే మీరు బాధపడాలి. ఇదంతా అర్థమవుతుందా? కూతురు అల్లుడు ఇది నేర్చుకున్నారంటే బాధపడాలి. యాత్ర పోయినారంటే ఎందుకు లేదు, మనం ఇచ్చిన బంగారము డబ్బు అంత వేస్ట్ చేసుకుంటున్నారు, అంత ఖర్చు పెట్టేస్తున్నారు. భగవద్గీత అయిపోయింది వీళ్ళది. భగవద్గీత ఏమంటుంది? అశోచానన్మశోచస్త్వం కృష్ణవాదాంశ భాషసే గత సూనగత సూచ నాను శోచంతి పండిత. చనిపోయినా కూడా నువ్వు ఆలోచన చేయకు, బాధపడకు అంటే యాత్ర పోయినారని ఏడుస్తున్నారు, మళ్ళీ భగవద్గీత అయిపోయిందంటారు. కానీ ఇక్కడ నచికేతు ప్రశ్న వేస్తాడు ఏమని? శరీరానికి విలక్షణమైనటువంటి ఒక స్వరూపం ఉందా లేదా అని ప్రశ్న వేస్తే అట్లా ప్రారంభం చేసి ఇది ఉపక్రమ్య అస్థిత్యోపలబ్ధవ్య ఉంది, శరీరానికి విలక్షణమైన స్వరూపం ఉంది అనేది అక్కడ నిశ్చయం చేసినారు. అంతేకాదు ఇంకా యథాచ మరణం ప్రాప్య, మృత్యు వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే విధంగా ప్రారంభం చేసుకొని ఏమవుతుంది? యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన. కొంతమంది మళ్ళీ మనిషి జన్మానికే పోతారు. ఇంకా కొంతమంది స్థాను అన్యే అనుసంయంతి. ఇంకా కొంతమంది పశుపక్షి కీటాలలో ఈ స్థానం అంటే ఈ చెట్టు చామర ఇట్లా అంటే ఎందుకు? కొంతమంది దీనికి పోతారు మనిషి జన్మానికి, ఇంకా కొంతమంది పశుపక్షి కీటాల జన్మానికి పోతారు, కొంతమంది దేవత జన్మానికి పోతారు. ఎందుకంటే యథాకర్మ యథాశ్రుతం, యథాకర్మ యథాశ్రుతం. ఏ విధంగా కర్మ ఉందో ఇక్కడి నుంచి పోయే సమయంలో ఈ మూడు మనం జట్టుకు మూట కట్టుకుని పోతూ ఉంటాం. ఉదాహరణకు ఉపనిషత్తు అంటుంది, ఎక్కడ ప్రయాణం చేయాలంటే అక్కడ దృష్టాంతం కూడా ఇస్తుంది. ఎద్దు బండిలు అంతా వేసుకొని పోతాం కదా, ఆ కాలంలో ఎద్దు బండి. ఇప్పుడు ఫోర్ వీలరు 2 వీలరు దాంట్లో వేసుకొని పోతాం అవునా. ఏమంటే కర్మ విద్య కర్మ ప్రజ్ఞ, ఈ మూడు మూట కట్టుకొని పోతూ ఉంటాం. విద్య అంటే ఇక్కడ మంచిది చెడ్డది ఏం విన్నామో అది సంస్కార రూపంలో ఉంది. కర్మ, ఏ కర్మలు చేసినామో ఆ కర్మలు చేసే సమయంలో తెలిసి పాపకృత్యాలు చేసినాము, తెలియక చేసినాము, తెలిసి పుణ్యం చేసినాము, తెలియకుండా పుణ్యం కూడా జరిగింది, ధర్మ అధర్మ పాప పుణ్యం జరిగింది అవునా. అది ఈరోజు మనం చేసి మర్చిపోతాం. కానీ ఎవరో శబ్దం రాసుకుంటూ ఉంటారట. ఎవరు? చిత్రగుప్తులు రాసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు కాలంలో విచారవాదులు అంటారు. ఏంది మాట్లాడతారు మీరు? ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంతమంది ఉంది, వీళ్ళంతా చిత్రగుప్తులు రాసుకోవాలంటే ఒక్కొక్కరికి రాసుకొని వస్తే పొరపాటు జరుగుతుంది కదా. ఒకసారి గదక్ నుంచి నేను కోలార్కి పూర్వంలో ఒక 4,000 రూపాయలు పంపించాను. అదే శిబిరం జరుగుతూ ఉంది, దానికి కావాలని పంపించాను. కోలార్లో పోయి అడిగితే 2 months అయిన తర్వాత పోయి అడిగితే లేదన్నారు, రాలేదన్నారు. అక్కడ నేను ఎవరింట్లో ఉన్నానో వాళ్ళ కోడలే బ్యాంకులో పనిచేస్తుంది, ఆమె ఫోన్ చేస్తే లేదు స్వామి ఆ రోజే నేను రెమిట్ చేశాను, ఇప్పుడు ఆన్లైన్ అని ఇప్పుడు ఉంది, అప్పుడు ఆన్లైన్ లేదు, ఎంటీ మెయిల్ ట్రాన్స్ఫర్ అనేది ఏదో ఉండింది, నేను ఆ రోజే పంపించేశాను అంటారు. వాళ్ళు పంపించినామంటారు, వీళ్ళు రాలేదంటారు. ఇప్పుడు నేను ఏం చేసేది? మళ్ళీ నేనే బ్యాంకుకి పోయి ఆ మేనేజర్ దగ్గర కూర్చొని నేను ఇంతకుముందు బ్యాంకులో పనిచేశాను, మీరు 1 వారం రోజులు స్లిప్స్ ఇస్తే నేను చూస్తాను కావాలంటే అంటే, అవును మనం చూస్తాం ఏం కనబడలేదు, కావాలంటే చూడండి అని అదేదో స్లిప్స్ ఇచ్చినారు. చూస్తే కైవల్య అకౌంటు కౌసల్యకి వేసినారు. ఇట్లా చిత్రగుప్తులు రాసుకునే సమయంలో ఒకరికొకరికి రాసేస్తే నేను ఎంతో ధార్మికంగా పుణ్యకార్యాలే చేస్తున్నాను, నాకు ఇట్లా కష్టం వచ్చిందంటే ఇట్లేదో పొరపాటు జరిగింది, ఎవరితో వేస్తున్నారు, అట్లా జరగదు. చిత్రగుప్తులు అంటే ఎక్కడో ఆఫీస్ ఉంది అక్కడ కూర్చొని రాసుకుంటారని కాదు, గుప్త చిత్రాలు అంటే ఎవరికి తెలియకుండా మీరు ఒక కర్మ చేసినారు. ఇంట్లో భార్యకు తెలీదు, భర్తకు తెలీదు, ఎవరికి తెలీదు, ఇంకా ఈ గవర్నమెంట్ వాళ్ళే దొంగలు, అవునా? ఈ వేరే దొంగలు పట్టడానికి వాళ్ళకి ధైర్యం కూడా లేదు, పట్టరు కూడా. సో వాళ్ళకు తెలియదు మీరు చేసిన కర్మ. ఎవరికి తెలియకపోయినా మీకు తెలిసిందా లేదా? మీకు తెలియకుండా చేయండి చూస్తాం, అదేమవుతుంది, లోపల గుప్త చిత్రంగా ఉంటుంది, రహస్యమైనటువంటి ఒక చిత్రం. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు పైకి లేస్తుంది. ఇది ఏది విద్య, నిషిద్ధము ప్రతిషిద్ధం ఇవన్నీ విన్నామో, నిషిద్ధ ప్రతిషిద్ధ విద్య మంచిది చెడ్డది ఏది విన్నామో అవునా, ఇది చేసినటువంటి కర్మ తర్వాత అనేక విధమైనటువంటి అనుభవాలు మన స్మృతిలో ఉంటుంది. శరీరం వదిలే సమయంలో ఏదైతే ప్రాధాన్యంగా పైకి లేస్తుందో దాన్ని అనుసరించి జన్మ వస్తుంది. అందుకే ఏ కోరిక కూడా కోరకూడదు. ఎందుకంటే ఏ సమయంలో వస్తుంది చెప్పండి, ఏది మృత్యు. నిజంగా అది కూడా తెలిసింటే మనిషి ఇంకా ఏం చేసేవాడో తెలీదు. కనుక ఏ సమయంలో వస్తుందో తెలియదు కనుక ఎప్పుడు మనము ఏ కోరిక కోరుకోకుండా ఉండాలి. మనం ఏదో కోరుతున్నామో ఆ సమయంలో మృత్యు వచ్చేసిందంటే ఇంకా అదే జన్మ. ఎవరో ఒక అతను బాగా వివేకం చేసుకున్నాడట, ఈ శాస్త్రాల్ని వివేకం చేసుకొని, ఆయన పేరేమో ఎక్కడ కనబడలేదు నాకు, ఇక్కడ చదివాను నేను. వివేకం చేసుకున్నంట లాస్ట్లో ఇంకేం అదే తన ఆత్మచింతనలోనే ఉండిపోయినాడు. భిక్షం ఎత్తుకునేది ఆత్మచింతనలోనే ఉండేది. అది తప్పితే ఇంకేం వ్యవహారం లేదు, ఇంకేం కోరిక లేదు. కొన్ని లాస్ట్లో ఇంకేం శరీరం పోతుంది, ఇంకేది ఎక్కువ రోజులు ఉండదు అనే సమయంలో కాశీలో శరీరం వదిలేస్తే మంచిది. ఇది మంచిదే కదా, కాశీలో శరీరం వదిలేస్తే నువ్వు ఎక్కడైనా వదిలేసాయి, అది కాదు ముఖ్యం. కాశీలో శరీరం వదిలేస్తే మంచిది అనే కనుక కాశీలో శరీరం వదిలేస్తాము అనే కోరిక వచ్చింది. ఆ కాలంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఇదంతా లేదు. సరే ఎక్కడున్నాడు అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు కాలినడకతో. సరే ఇంకొక 20 మైళ్ళు అంటే 20 కిలోమీటర్ కాదు, అప్పటికి 20 మైళ్ళు ఉంది అనే సమయంలో ఏదో ఒక చండాలలో ఉండేటువంటి ఊరు దొరికిందట, పల్లి. అక్కడికి పోయే సమయంలో అలసిపోయినాడు. ఇంకా ముందుకి ప్రయాణం చేశాను కాల, అక్కడే పడిపోయినాడు. పడిపోతే అక్కడ ప్రాణం పోయిందట. ఎక్కడ? అక్కడ ప్రాణం పోయింది. ఆ చండాల కేరిలో
ఎక్కడ పోయినాడంటే వెంటనే ఒక స్త్రీ గర్భంలో, ఆ చండాల స్త్రీ ఉందే ఆ గర్భంలో పోయినాడట. అప్పుడు అనుకున్నాడట, అయ్యయ్యో నేను అట్లే చింతన చేసుకుని ఉండిపోయింటే బాగుండేది, ఈ కాశీలో శరీరం వదలాలి అనేటువంటి కోరిక వచ్చింది, ఇప్పుడు మళ్ళీ చండాల జన్మ వస్తూ ఉంది, ఇంకా ఈ జన్మ వస్తే ఇంకేం ఆలోచన చేయకూడదు, ఏం మాట కూడా మాట్లాడకూడదు అని గర్భంలో నిశ్చయం చేసుకొని వచ్చినాడంట. ఏం ఆలోచన చేసేవాడు కాదు, ఏం మాట్లాడేవాడు కాదు అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో లేదు మనకు సంతానం లేదనుకుంటే వీడు మూగువాడు పుట్టినాడు, మాటలే రావు వీడికి అని వాళ్ళు బాధపడుతున్నారంట. అట్లే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిందట. ఆ రాజు ఏదో సాటింపు వేయాలి అని వాళ్ళ తండ్రికి చెప్పినాడు, ఒకే సమయంలో 2 పల్లెల్లో వేయాలని. ఎట్లా యారు ఒకే సమయంలో 2 పల్లెల్లో ఎట్లా వేసేది అని రాజుని అడగలేడు. బాధపడుతుంది, ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా సాధ్యము అని. అప్పుడు కొడుకు మాట్లాడినంట ఆ రోజు, అయ్యా నువ్వు ఆ పల్లెకి పోయి సాటింపు వేయి, నేను ఈ పల్లెలో వేస్తానని. నీకు మాటలు వస్తుందా? నాకు వస్తుంది, మాట్లాడితే లాభం లేదని ఊరుకున్నాను, మాటలు ఆలోచనతో లాభం లేదని ఊరుకున్నాను, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కనుక నువ్వు పో, నేను ఇక్కడ సాటింపు వేస్తానని. సరే తండ్రి పోయినాడు, ఈయన సాటింపు వేసిన మొదలుపెట్టినాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త. అయ్యా ఎవరు లేరు ఈ బంధువులు, ఎల్లియ నేను చెప్పాను కదా, ఎల్లియ ಹೆಂಡರು ಎಲ್ಲಿಯ ಮಕ್ಕಳು ಎಲ್ಲಿಯ ಇಷ್ಟರು ಎಲ್ಲಿಯ ಮಿತ್ರರು ಎಲ್ಲವೂ ನಿನ್ನಯ ಮನಸ್ಸಿನ ಭ್ರಮೆಯು ಮುಕ್ತಿಯ ಮಾರ್ಗಕ್ಕೆ ಮೋಹದ ಬಲೆಯು. ಕಾಮಕ್ರೋಧಶ್ಚ ಲೋಭಶ್ಚ ದೇಹೇ ತಿಷ್ಟಂತಿ ತಸ್ಕರಾ ಜ್ಞಾನರತ್ನಾಪಹಾರಾಯ తస్మా జాగ్రత్త. దొంగలు వస్తారు అనుకున్నావు, సెక్యూరిటీ గార్డు అంతా పెట్టుకున్నావు కరెక్టే, జ్ఞానరత్నాన్ని అపహరించుకొని పోతున్నారు, వాళ్ళు నీలోనే ఉన్నారు, ఏ సెక్యూరిటీ గార్డు ఏం చేయలేడు. అప్పుడు రాజు విన్నాడంట, కరెక్టే, ఏదో సెక్యూరిటీకి అంత వేసుకున్నాను, జ్ఞానరత్నమే అపహరించుకొని పోయేటువంటి కామ క్రోధ లోభ నాలోనే ఉన్నారు, వీడెవడో నేను చెప్పిన సాటింపు వేరు, వీడు వేసే బాగానే ఉంది అని వాడిని పిలిచి ఏమయ్యా సంగతి అంటే చెప్పినాడట. ఒక్క కోరికతో నాకు ఇట్లా అయిపోయింది, కాశీలో శరీరం వదిలేస్తాము అనేటువంటి ఒక కోరికతో మళ్ళీ జన్మ వచ్చింది, ఇటువంటి జన్మము అంటే రాజు అనుకున్నాడట. ఆ కోరికతోనే నీకు మళ్ళీ చండాల జన్మ వచ్చిందంటే నాకు ఎన్ని కోరికలు ఉన్నాయి, నాకేమేమి వస్తుందో, వద్దు ఈ జీవితం వద్దు, నేను సన్యాసి వెళ్ళిపోతున్నానట. ఏం చెప్తున్నానంటే ఈ కర్మ విద్య కర్మ ప్రజ్ఞ ఈ 3 ఉన్నాయి, మూట కట్టుకొని పోతాం. దాంట్లో ఆ శరీరం వదిలేసేటువంటి సమయంలో ఏ ఒక్క ఆలోచన వస్తుందో ప్రయాణకాలే. మృత్యు అంటే ఏమర్థం? ప్రయాణకాలం అంటే ఈ ఊరు వదిలేసి, ఏ ఊరు ఇది వదిలేసి మరొక శరీరానికి పోయేది. ఆ సమయంలో ఏ ఒక్క కోరిక ప్రాధాన్యంగా మనకు వస్తుందో, ఏ ఆలోచన ప్రాధాన్యంగా ఉంటుందో అటువంటి జన్మ వస్తుంది. ఈ ఒక్క విషయము మనకు శరీరానికి విలక్షణమైనటువంటి ఒక స్వరూపం ఉంది అనేటువంటి విషయము ప్రత్యక్ష అనుమానాలతో మనకు సాధ్యం కాదు, ఉపనిషత్తు చెప్పాలి. అది తప్పితే మనకు అట్లే కనుక్కోడానికి సాధ్యం కాదు. అందుకనే పూర్వంలో కూడాను ఆ చార్వాక్ అనేవాళ్ళు, వాళ్ళ మాటలు విన్నా కూడా అందుకే చార్వాక్ అంటారట. చాలా వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసైనా నెయ్యి తిను అంటే ఘృత్వై ఆయు అని. నెయ్యి అంటేమే ఆయు అంటే ఆయస్సు ఎక్కువగా పెరుగుతుంది అని. అది ఆ కాలంలో. మళ్ళీ ఈ మాట విని మీరు మొదలు పెట్టకండి తినేదానికి. ఇప్పుడు కాలంలో ఘృత్వై కొలెస్ట్రాల్ అంటే మళ్ళీ బీపీ అది ఇది ప్రారంభమవుతుంది. ఏదో తినాలి అంటారండి, ఆయస్సు పెరుగుతుంది, మళ్ళీ బుద్ధి కూడా బాగవుతుంది అని ఏమంటారు. అదంతా ఇప్పుడు ఘృతం నిజంగా నెయ్య డాల్డానా ఏమో కనుక్కోలేము, లేని పని రోగాలు వస్తాయి ఇప్పుడు కాలంలో ఉంది. ఆయన అనేవాడట చార్వాకు, అప్పు చేసైనా
నెయ్యి తిను అంటే అప్పు చేసైనా బాగా భోగం అనుభవించు. లేదు అప్పు చేసే రుణం ఉంటుంది, మళ్ళీ వాళ్ళ కొడుకులుగా పుట్టేస్తామేమో, మళ్ళీ ఆ రుణం తెచ్చుకునేదానికి మళ్ళీ జన్మ వస్తుంది, ఇట్లంతా ఏమో ఆలోచన చేయకు. అదంతా లేదు. భస్మీభూత శరీరస్య పునరాగమనుకుత. ఒక్కసారి శరీరం కాలిపోయిందంటే మళ్ళీ ఎవరైనా తిరిగి వస్తారా అని శరీరానికి విలక్షణమైనటువంటిది లేదు అని ఆ కాలంలో చెప్పేవాళ్ళు. మళ్ళీ భగవాన్ బుద్ధ అట్టే చెప్పాడు అని అంటారు. కానీ భగవాన్ బుద్ధుని విషయంలో భగవాన్ బుద్ధ తన బోధ ఏదుందో దాన్ని గ్రంథరూపంగా రాయలేదంటారు. వాళ్ళ శిష్యులు వాళ్ళు నాలుగు రకాలుగా తయారైనారు. దాంట్లో ఇప్పుడు ఏమి లేటెస్ట్గా భగవాన్ బుద్ధ ధమ్మపదం చదివితే అహంకారం నుంచి నేను నా ప్రపంచం అంటామే, నేను నా ప్రపంచం అనేది శూన్యం. అంటే నేను అనేటువంటి అహంకారం నుంచి నా ప్రపంచం అనేది ఇదంతా తోపిక మాత్రం. ఇది తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో ఏది మిగులుతుందో దాని గురించి ఏం చెప్పలేము అని భగవాన్ బుద్ధ ఊరికే అయిపోయినాడు అనేది ఉంది. అట్లయితే కరెక్ట్ అయినా. కానీ మొత్తం అంతా శూన్యము, శరీరానికి విలక్షణమైన స్వరూపం ఏది లేదు అని అట్లా వాదన చేసేవాళ్ళు బుద్ధిస్టులు కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు హేతువాదులు, విచారవాదులు, బుద్ధిజీవులు. ఈ బుద్ధిజీవులు కర్ణాటకలో ఉండేది, వాళ్ళకు నేషనల్ అవార్డ్స్ అంతా వచ్చింది. ఎట్లుంటారంటే బుద్ధిజీవులు అంటే అంతా ఉల్టా, మనం ఏం చెప్పినా వాళ్ళు ఉల్టాగా చూస్తారు. మా మార్కెట్కి పోయినట్టు ఒక అతను సరే ఫస్ట్ అంజూరము, ద్రాక్ష పండు, అరటిపండు ఇవన్నీ వేసుకున్నాడు. దానిపైన బీరకాయలు, బెండకాయలు, వంకాయలు అంతా వేసుకున్నాడు. దానిపైన బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ వేసుకున్నాడట. ఆయన షాప్ ఆయన అడిగినాడు, పల్లెటూరు ఆయన పాప ఆయనకేం తెలియదు, స్వామి నీవు బుద్ధిజీవిలా, మీరు బుద్ధిజీవులా? అవునే నీకు ఎట్లా తెలుసు? ఎప్పుడైతే ద్రాక్ష పండు, అరటిపండు పైన తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటే మీ బుద్ధి ఉల్టా. నిజంగా వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ అంతా వచ్చింది. ఆయన ఎవరో ఆయన క్రిస్టియన్, మాధవ బ్రాహ్మణ, క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జాతి మతాలు ఉండకూడదు అంటాడు. ఎందుకు? తాను చెడిపోయినాడో అదేమో వేరే, ఆ విషయమే వేరు. చెప్పు, నా దౌర్బల్యమో రుణానుబంధమో ఏదో అటు జరిగిపోయింది, అదే కరెక్ట్ అని కూడా చెప్పను, అది తప్పని కూడా నేను చెప్పను, అట్లా చెప్పు. అది వదిలేసి అందులో అట్లా కావాలంటాడు. ఇది బుద్ధిజీవులు అంటే అంతా ఉల్టా. వీళ్ళంతా ఏమంటారు? శరీరానికి విలక్షణమైనటువంటి ఒక ఇది లేదంటారు. ఎందుకంటే అది మనకు ప్రత్యక్షంగా కనబడదు, అందుకే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఉపనిషత్తు మాత్రం మనకు శరీరానికి విలక్షణమైనటువంటి ఒక స్వరూపం ఉంది. ఏ కర్మాలు చేస్తారో ఆ కర్మ ప్రకారం మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనేది ఉపనిషత్తునే మనకు బోధపడుతుంది అని అంటారు. కర్మకాండానికి దీనికి సంబంధం అంటే మనం ఏ కర్మ చేస్తామో దాని ఫలం అనుభవిస్తేది ఒకటి ఉంది అని అంటారు. ఇక్కడికి మనం నిలబెడతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను ప్రతిసారి చెప్తున్నాను,